హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మిత డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. బ్రిటిష్ పాలన భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర అది క్రమంగా దేశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుందని అన్నదెవరు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. అంటే దాదాబాయి నౌరోజీ గారు కనుక చూసినట్లయితే బ్రిటిష్ పాలన అనేది మన భారతదేశం మీద నిరంతరం సాగుతున్నటువంటి ఒక విదేశీ దండయాత్ర, అయితే అది క్రమంగా దేశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుందని అన్నారు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైన అంశము ఏది? ఆన్సర్ ఇంకిలాబ్ జిందాబాద్, భగత్ సింగ్ స్వరాజ్యం నా జన్మ హక్కు. నెక్స్ట్, తిలక్ దేశబంధు చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, అతివాద యుగం ఆరంభం కావడానికి ఈ క్రింది వానిలో కారణాలేవి? ఆన్సర్ 1892 భారత కౌన్సిల్ చట్టం తృప్తినివ్వకపోవడం. నెక్స్ట్, భారతీయుల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యం. 1905 బెంగాల్ విభజన, మితవాద పోరాట వైఫల్యము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కనౌజ్ పాలకుడైన జయసింహుడు భారతదేశం మీద దండెత్తమని క్రింది వారిలో ఎవరిని ఆహ్వానించారు? ఆన్సర్ మహమ్మద్ గోరి. నెక్స్ట్, భారతదేశ రాజ్య చిహ్నంలోని సత్యమేవ జయతే అన్న పదాలు దేని నుండి స్వీకరించబడ్డాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన భారతదేశ రాజ్యం అంటే మన భారతదేశం యొక్క చిహ్నంలోని సత్యమేవ జయతే అన్న పదాలు దేని నుండి స్వీకరించబడ్డాయి అంటే ముంద కేపనిషత్. ఏంటండి అది? ముంద కేపనిషత్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరియగు అంశము ఏది? ఆన్సర్ అష్టాధ్యాయాలు, పాణిని శిలపాధికారము, ఇలాంగే. నెక్స్ట్, అడిగల్ తల్కాప్సియం, లాలో పియర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ గజని ఫిరోజ్ తుగ్లక్. అంటే ఇక్కడ సరికానిది ఏది అని అంటే గజన్ ఫిరోజ్ తుగ్లక్. నెక్స్ట్, సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని అభివర్ణించిన చరిత్రవేత్త ఎవరు? అంటే ఇక్కడ సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని వర్ణించినటువంటి చరిత్రవేత్త ఎవరు అంటే విఏ స్మిత్. భారతదేశంలో దేవాలయ శిల్పకళ ఎవరి కాలంలో ప్రారంభమైనట్లు గుర్తించారు? ఆన్సర్ గుప్తులు. నెక్స్ట్, గుప్త సామ్రాజ్యం గురించి సరియగు అంశము ఏది? ఆన్సర్ గుప్తుల అధికార భాష సంస్కృత. గుప్తుల కాలంలో ప్రముఖ గ్రంథం భగవద్గీత. మొట్టమొదటి రాజుగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరియగు అంశము? ఆన్సర్ నీలమందు విప్లవం 1859-60, పాట్నా తిరుగుబాటు 1872-76, నెక్స్ట్ మోప్లా తిరుగుబాటు 1920-21. నెక్స్ట్, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1853 గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ విడి సావర్కర్. అంటే వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857లో రచించడం జరిగింది. అయితే ఈ గ్రంథాన్ని రచించినటువంటి రచయిత ఎవరు అంటే విడి సావర్కర్. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియాకు ఆఖరి వైస్రాయ్ మరియు స్వతంత్ర ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్? ఆన్సర్ లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలైన అన్ని బిసెంట్ 1917లో ఎక్కడ జరిగిన కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించినారు? ఆన్సర్ కలకత్తా. సింధు లోయ ప్రజలు ఎవరితో వర్తకం నిర్వహించేవారు? ఆన్సర్ మెసపటోనియన్లు. నెక్స్ట్, సంస్కృత వ్యాకరణంను రచించిన వారు? ఆన్సర్ పాణిని. నెక్స్ట్, పురుష సూక్తం కనిపించే గ్రంథం ఏది? ఆన్సర్ ఋగ్వేదము.
నెక్స్ట్ ఉపనిషత్తులు అనే గ్రంథము క్రింది వాటిలో దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ తత్వము. నెక్స్ట్ క్రీస్తు పూర్వము 6వ శతాబ్దపు ప్రపంచపు తొలి గణతంత్ర రాజ్యము ఏది? అంటే ప్రపంచంలో తొలి గణతంత్ర రాజ్యము ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఏ శతాబ్దంలో? 6వ శతాబ్దంలో. ఆన్సర్ వచ్చేసి వైశాలి. నెక్స్ట్ గోదావరి నదిపై ఉన్న మహాజనపదము ఏది? ఆన్సర్ ఆస్మక. నెక్స్ట్ మహాబోధి ఆలయంను బోధిగయలో ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ జ్ఞానోదయం పొందిన అంటే ఇక్కడ జ్ఞానోదయం పొందినటువంటి స్థలం రావి చెట్టు దగ్గర. అంటే మహాబోధి ఆలయంను బోధిగయలో జ్ఞానోదయం పొందినటువంటి రావి చెట్టు దగ్గర నిర్మించడము జరిగింది. 4వ బౌద్ధ సంగీత ఏ రాజు కాలంలో జరిగింది? ఆన్సర్ కనిష్కుడు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో దిగంబర జైనవాదాన్ని వ్యాప్తి చేసిన వారు? ఆన్సర్ భద్రబాహు. అంటే దక్షిణ భారతదేశంలో కనుక చూసినట్లయితే దిగంబర జైనవాదాన్ని వ్యాప్తి చేసిన వారు భద్రబాహు. నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుని గురువెవరు? ఆన్సర్ చాణక్యుడు. నెక్స్ట్ అశోకుడు ఎవరి నుండి బౌద్ధ మత దీక్ష తీసుకున్నాడు? ఆన్సర్ ఉపగుప్తుడు. అంటే అశోకుడు కనుక చూసినట్లయితే బౌద్ధ మత దీక్షను ఎవరి నుంచి తీసుకున్నారంటే ఉపగుప్తుడి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గౌతమి బాలశ్రీ జారీ చేసిన శాసనం ఏది? ఆన్సర్ నాసిక్ శాసనము. నెక్స్ట్ నవనగరాలు అను పట్టణాలు నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ 2వ పులోమావి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నవనగరాలు అనే పట్టణాలు నిర్మించిన శాతవాహన రాజు కనుక చూసినట్లయితే 2వ పులోమావి. నెక్స్ట్ సింధు ప్రాంతానికి చెందిన ముద్రలో మనకు కనబడే బొమ్మలేవి? ఆన్సర్ వృషభము. నెక్స్ట్ మొహంజోదారోలో పట్టణాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆర్డి బెనర్జీ. నెక్స్ట్ భారతీయ చక్రవర్తుల కాలక్రమానికను వివరించిన పీఠకము? ఆన్సర్ విషయ పీఠకము. నెక్స్ట్ మొగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథము ఏ భాషలో వ్రాయబడి ఉంది? ఆన్సర్ గ్రీకు. నెక్స్ట్ సింధు నాగరికత కాలంలో ఓడదేవుడ వెలుగొందిన లోతాల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యము 7 తరగతులుగా విభజితమై ఉందని పేర్కొన్నది? ఆన్సర్ మొగస్తనీస్ ఇండికా. నెక్స్ట్ ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఆన్సర్ 1028. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఋగ్వేదంలో కనుక చూసినట్లయితే 1028 శ్లోకాలు కలవు. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యుల సాంఘిక ఆర్థిక రాజకీయ అంశాలు వివరించేది? ఆన్సర్ వేదాలు. అంటే ఆర్యుల గురించి వారి యొక్క సాంఘిక ఆర్థిక రాజకీయ అంశాలను వివరించేది వేదాలు. పంచతంత్రము ఎవరి కాలంలో రాయబడింది? ఆన్సర్ గుప్తులు. నెక్స్ట్ క్వశ్చన్ పురందరి సంధి జరిగిన సంవత్సరము? ఆన్సర్ 1665. నెక్స్ట్ 1668లో సూరత్లో ఫ్రెంచ్ వారి ఫ్యాక్టరీలను అనుమతినిచ్చినది? ఆన్సర్ శివాజీ. నెక్స్ట్ శివాజీ అష్టప్రధానుల్లో అంతరంగిక వ్యవహారాల మంత్రి? ఆన్సర్ సచివ. నెక్స్ట్ పోలో ఆట ఆడుతూ 1210లో మరణించిన బానిస వంశ చక్రవర్తి? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ చిట్టగంగ ఆయుధ కేంద్రం ముట్టడి ఎవరి నాయకత్వంలో జరిగింది? అంటే ఇక్కడ చిట్టగంగ ఆయుధ కేంద్రం ముట్టడి అనేది ఎవరి నాయకత్వంలో జరిగింది అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి సూర్యదేవ్. నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమం ప్రధాన ఉద్దేశము ఏమిటి? ఆన్సర్ స్థానిక ప్రభుత్వ ఏర్పాటుకు. నెక్స్ట్ గుప్త వంశముల పురుషుడెవరు? ఆన్సర్ గుప్తుడు. నెక్స్ట్ అక్బర్పై ప్రభావం చూపిన జైన బోధకుడు ఎవరు? ఆన్సర్ హరి విజయ. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం గురించి రాసిన ఇటలీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ నికోలో కాంటి.
నెక్స్ట్ శంకరాచార్యుడు ఎక్కడ జన్మించారు? ఆన్సర్ వచ్చేసి కల్వాడి. నెక్స్ట్ రామప్ప చెరువుని త్రవ్వించిన వారు? ఆన్సర్ రేచర్ల రుద్రుడు. అంటే రేచర్ల రుద్రుడు గారు చూసినట్లయితే రామప్ప చెరువును త్రవ్వించిన వారు. నెక్స్ట్ హన్మకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించినది ఎవరు? ఆన్సర్ రుద్రదేవుడు. నెక్స్ట్ బానిస వంశ స్థాపకుడు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ మార్కెట్ సంస్కరణలో ప్రవేశపెట్టిన చక్రవర్తి ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గారు చూసినట్లయితే మార్కెట్ సంస్కరణలో ప్రవేశపెట్టినటువంటి చక్రవర్తి గారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.